హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి డాకు మహారాజ్ మూవీ రివ్యూ గురించి అయితే మాట్లాడబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి మావా. సో సింపుల్గా వచ్చేసరికి లైన్ వచ్చేసరికి చాలా సింపుల్ అనమాట. డాకు మహారాజ్ ఒక ఇంజనీర్ నుంచి డాకు మహారాజ్గా ఎలా మారాడు అనేది ఇది ఒక సింపుల్ పాయింట్ అనమాట. సో తర్వాత ఆయన లైఫ్ ఎటువైపు వెళ్ళింది అనే దాని మీదే ఎక్కువ మూవీ నడిచింది. సో మూవీ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ మొత్తం హైప్లో ఉంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం డల్ అయింది, అంటే ఒక 20 minutes డల్ అయింది. ఓవరాల్గా మూవీ వచ్చేసరికి బాగానే ఉంది మా పర్లేదు. ఎందుకంటే బాబీ గారి రైటింగ్ మీద కొంచెం హోప్స్ ఉండే మూవీ ఎట్లాగన్నా సరే బాగుంటుంది అని చెప్పేసి. సో అలాంటిది మూవీ అయితే కొంచెం నిలబెట్టుకున్నారని అయితే చెప్పుకోవచ్చు. మేజర్ ఆఫ్ సెకండ్ పార్ట్ వచ్చేసరికి కొంచెం ఆల్రెడీ మనం చూసిన మూవీ లాగే అనిపిస్తుంది. ఇన్క్లూడింగ్ చెప్పాలంటే కిక్ టూలో మనకి ఎలాగైతే ఒక ఎడారి ప్రాంతంలో జనాభా ఉంటారో, ఒక ఊరు ఉంటుంది. సో వాళ్ళు ఒక కోసం కష్టపడుతూ ఉంటారు, ఒక పర్సన్ ఎత్తుక్కుంటారు. సేమ్ డిటో ఇందులో కూడా అలాగే ఉంటుంది అనమాట. ఒక ఇంజనీరింగ్ని ఎత్తుక్కుంటూ ఉంటారు, అది కూడా వాటర్ కోసం. సో అది అట్లా నడిచింది. ఏంటి వాళ్ళు వచ్చిన తర్వాత, ఇంజనీర్ వచ్చిన తర్వాత వాళ్ళకి వాటర్ వచ్చినాయా లేదా అనేది మాత్రం అట్లా వెళ్ళిపోయిందనమాట. ఫస్ట్ హాఫ్లో ఉన్నంత హైపు సెకండ్ హాఫ్లో వచ్చేసరికి లేదు ఎందుకంటే ఒక మంచి ఎనర్జెటిక్గా కానీ అసలు బాలకృష్ణ గారి ఏజ్ తగ్గట్టుగా తీసుకెళ్ళిపోయారు. సో సెకండ్ హాఫ్లో వచ్చేసరికి ఎక్కడో పాయింట్ మిస్ అయిపోయి కొంచెం ఒక 20 minutes ల్యాగ్ అయిపోయింది అనమాట. అంటే ఆ సెటప్ని సెట్ చేసుకునే విషయంలో కొంచెం ల్యాగ్ అయిపోయింది. ఆ సెటప్ అయిపోయిన తర్వాత మాత్రం డాకుగా వచ్చిన తర్వాత వెళ్ళిపోయింది, పీక్స్కి వెళ్ళిపోయింది. సో ఇక బాబీ గారి రోల్ వచ్చేసరికి ఆయన రోల్ బాగానే ఉంది, కానీ సెకండ్ హాఫ్ కాదు, క్లైమాక్స్ వచ్చేసరికి మరీ దారుణంగా అయిపోయి ఉందన్నమాట. ఎందుకంటే ఆయన అంత హైప్లో చూపించిన తర్వాత చిన్నోడుగా, అంటే పెద్దోళ్ళ కన్నా చిన్నోడే మరీ వైలెంట్ అని చెప్పి చూపించిన తర్వాత మళ్ళీ క్లైమాక్స్లో వచ్చేసరికి చాలా ఈజీగా చంపేస్తాడు బాలకృష్ణ గారు. సో దాని మీద వాళ్ళిద్దరం మళ్ళీ కలిసేది కూడా ఒక్కసారే, అంతకుముందు కూడా ఏం కలిసేందుకైతే లేదు. సో ఒకసారి కలుస్తారు, చంపేసుకుంటారు అట్లా. అదేం మరో ఇంతవరకైతే అర్థం కాలేదు. హీరో వీళ్ళను ఒకసారి ఫస్ట్ టైం కలిసి నమ్మట్లోనే అటాక్ చేసేసుకోవటం. సో డ్రామా విషయానికి వచ్చేసరికి డ్రామా కూడా చాలా నాగ్గా అయితే ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో జరిగే డ్రామా అయితే వెరీ పీక్స్ అనమాట. మనకి ఇదంతా అరకులో జరుగుతుంది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ వచ్చేసరికి వేరే ప్రాంతానికి అయితే వెళ్ళిపోద్ది, మధ్యప్రదేశ్లోకి వెళ్ళిపోద్ది. సో అట్లా. సో ఓవరాల్గా వచ్చేసరికి మూవీ అయితే పర్లేదు అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఈ వీడియోకి అయితే ఇంత గైస్, మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.